శ్రీకృష్ణుడు అభిమన్యుడిని ఎందుకు కాపాడలేదో తెలుసా? పూర్వం ఎంతో మంది అసురులు భూమిని ఆక్రమించుకొని తమకు తామే రాజులుగా ప్రకటించుకొని భూమిపై అకృత్యాలు చేయడంతో ఆ పాప భారం భరించలేని భూదేవి గోరూపంలో బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన బాధను మొరపెట్టుకుంటుంది. బ్రహ్మ భూభారాన్ని తగ్గించమని శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకుంటాడు. శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని స్థాపించడం కోసం భూమిపై తాను దేవకి గర్భాన శ్రీకృష్ణుడిగా జన్మిస్తానని చెప్పి తాను భూమిపై జన్మించడానికి ముందే దేవతలందరినీ వారి వారి అంశాలతో భూమిపై జన్మించమని వారిని ఆదేశిస్తాడు. భూమిపై దేవతలంతా ఏ ఏ అంశాలతో ఎవరెవరి గర్భాన జన్మించాలన్న విషయమై బ్రహ్మకు జరిగిన చర్చల్లో చంద్రుడి కొడుకు వంతు వచ్చేసరికి చంద్రుడికి తన కొడుకుపై ఉన్న అమితమైన ప్రేమ వల్ల తన కొడుకుని భూమిపైకి పంపించడానికి అంగీకరించలేదు. దేవతలంతా చంద్రుడికి నచ్చజెప్పడంతో తన కొడుకుని కేవలం 16 సంవత్సరాలు మాత్రమే భూమిపైకి పంపిస్తానని షరతు విధించాడు. కాబట్టే చిక్కుకున్న అభిమన్యుడిని కాపాడలేదు.